అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఈరోజు వీడియోలో మనం దువా గురించి తెలుసుకుందాము. దువా ఎలా చేయాలి? దానికోసం ఈ పుస్తకంలో ఎలా ఉంది తెలుసుకుందాం అన్నమాట. ఫస్ట్ వచ్చేసి దువా చేయమని దైవాజ్ఞ. వకాల రబ్బుకుము దుఊని అస్తజిబు లకుం. ఖురాన్ మజీద్ ఖురాన్ ఆయత్ అన్నమాట. నీ ప్రభువు ఇలా అంటున్నాడు, నన్ను ప్రార్థించండి, నేను మీ ప్రార్థనను అంగీకరిస్తాను. ఖురాన్ యొక్క ఆయత్ అన్నమాట ఇది. ఓకేనా. సెకండ్ వచ్చేసి ఉదుఉ రబ్బకుం తజర్రుఅం వ ఖుఫ్యహ్ ఇన్నహు లా యుహిబ్బుల్ ముఅతదీన్. మీరు మీ ప్రభువును విలపిస్తూను గోప్యంగాను వేడుకోండి, ఎందుకంటే ఆయన మితిమీరి ప్రవర్తించే వారిని ఇష్టపడడు. ఖురాన్ మజీద్. దువా కూడా ఒక ఆరాధనే. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు, దువా కూడా ఆరాధనే. అహ్మద్. దువా అత్యంత శ్రేష్టమైన ఆరాధన. హాకిం. దువా విశ్వాసి ఆయుధం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, దువా విశ్వాసి ఆయుధం, ధర్మానికి మూలస్తంభం, భూమ్యాకాశాలకు వెలుగు ప్రదాత. దువా నియమాలు. దువా చేసేటప్పుడు ఈ క్రింది విషయాలను దృష్టిలో పెట్టుకొని దువా చేయాలి. చిత్తశుద్ధి. చిత్తశుద్ధితో కేవలం అల్లాహతోనే దువా చేయాలి. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు, ఫదుఊహు ముఖ్లిసీన లహుద్దీన్. అంటే అర్థమైంది, మీరు మీ ధర్మాన్ని అల్లాహ్ కొరకు ప్రత్యేకం చేసుకు ఆయన్నే వేడుకోండి. అంటే దువా అనేది అల్లాహతోనే మనం చేయాలన్నమాట. అర్థమైందా. ఏకాగ్రత. సో దువా చేసేటప్పుడు మీరు మొత్తం యొక్క మనసు అనేది మంచిగా పెట్టుకొని, ఓకేనా, పూర్తి ఏకాగ్రతతో మనసుని దైవం మీద లగ్నం చేసుకొని దువా చేయాలి. ఓకేనా. తను చేస్తున్న దువా సారాంశాన్ని అర్థం చేసుకోవడంతో పాటు దాని స్వీకృతి విషయంలో కూడా పూర్తి నమ్మకాన్ని కలిగి ఉండాలి. అంటే మొత్తం మీ యొక్క ఏకాగ్రతతో మీరు దువా చేయాలన్నమాట. ఓకే. మనసు పెట్టి మంచిగా దువా చేయాలి. ఇంకేందంటే నమ్మకం ఉండాలన్నమాట. అంటే నేను దువా చేస్తున్నా కాబట్టి నా యొక్క దువా స్వీకరించబడుతుంది. అలా ఒక నమ్మకంతో మీరు దువా చేయాలన్నమాట. అర్థమైందా. అవుతుందా కాదా అలా డౌట్లు మనం చేయదన్నమాట, ఉండదన్నమాట. పరిపూర్ణ విశ్వాసంతో నమ్మకంతో దువా చేయాలి. చూడండి ఇక్కడ, పరిపూర్ణ విశ్వాసంతో నమ్మకంతో దువా చేయాలన్నమాట. అంటే నేను చేసే దువా అల్లా వింటున్నాడు, తప్పగా స్వీకరిస్తాడు. ఏమరు పాటుకు లోనై పరధ్యానంలో ఉంటూ దువా చేసేవారి దువాను దేవుడు ఆమోదించవని తెలుసుకోండి. బుఖారి. అంటే మనసు ఎక్కడో ఉంది, మనం దువా చేస్తున్నాము, అలా ఏదో చేసినట్లు మనం చేదనమాట. అలా చేసేవారి దువా అల్లా తాలా ఓకే ఆమోదించాడు. ఓకేనా. దువా పరిపూర్ణ విశ్వాసంతో నమ్మకం దువా చేయాలి. ఎమరు పాటుకు లోనై పరధ్యానంలో ఉంటూ దువా చేసే వారి దువాను దేవుడు ఆమోదించవని తెలుసుకోండి. అంటే అలాంటి దువా అల్లా పూజించనమాట. ఓకేనా. వినమ్రత అనుకువ. దైవ సన్నిధిలో దువా చేసేటప్పుడు వినయ వినమ్రతలు అనుకువ భావాలు ఉట్టిపడాలి. దివ్య ఖురాన్ ఇలా అంటుంది, ఉదుఉ రబ్బకుం తజర్రుఅం వ ఖుఫ్యహ్. మీ ప్రభువును వేడుకోండి విలపిస్తూను గోప్యంగాను. అంటే మనం అల్లా ముందు ఉన్నప్పుడు ఎట్లా అంటే ఆజ్జీ అనమాట, ఉర్దూలో అంటారు ఆజ్జీ. ఓకేనా. భయపడుతూ కొంచెం అలా గోప్యంగాను విలపిస్తూ మనం చేయాలన్నమాట, దువా చేయాలి. దువా అనేది ఒక యాచన లాంటిది. యాచకుడు కడు వినమ్రంగా ఎంతో అనుకువ భావంతో మసలుకోవాలి. దాంతోపాటు గతంలో తన వల్ల జరిగిన పాపాలపై పశ్చాత్తాపంతో కుమిలిపోతూ భవిష్యత్తులో ఇంకెప్పుడు అలాంటి పాపాలు చేయనని కృత నిశ్చయంతో దువా చేయాలి. దువా చేసేటప్పుడు మనం కుమిలిపోతూ ఏదైతే మనం పాపాలు చేశామో, ఏదైనా మనం పాపాలు చేసామో ఇంతకుముందు, ఆ పాపాలను గుర్తుంచుకొని ఇంతకుముందు వచ్చే మళ్ళీ రోజుల్లో నేను అలా పాపం చేయను అని అలా కుమిలిపోతూ మనం దువా చేయాలన్నమాట. ఓకేనా. దైవ స్తోత్రం. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్. దువా చేసే ముందు దైవాన్ని స్తుతించాలి. అంటే ఫస్ట్ అనమాట దువా. ఇక్కడ వచ్చేసి చూడండి, దువా ఎలా చేయాలి అంటే స్టార్టింగ్ అనమాట. సో దువా చేసే ముందు ఫస్ట్ మీరు దైవాన్ని స్తుతించాలి. అంటే దైవాన్ని హమ్ద్ చేయాలి. హమ్ద్ అంటే తారీఫ్ చేయాలన్నమాట, తారీఫ్. దువా చేసే ముందు దైవాన్ని స్తుతించాలి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సూర్య ఫాతిహా పఠించాలి. తర్వాత ఓకేనా, అలా ఎగ్జాంపుల్. తర్వాత వచ్చేసి ఫస్ట్ నెంబర్ 1 దైవాన్ని ఓకే, దువా చేసే ముందు దైవాన్ని స్తుతించాలి.
దైవభక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దరూద్ పఠించాలి. సెకండ్ వచ్చేసి దరూద్ అనమాట. దరూద్ పఠించని దువా కుబుల్ కాదనమాట. అర్థమైందా? అది పైకి పోదు. దురూద్ చేయాల్సిందే కంపల్సరీ. అలా చేయకపోతే ఆ దువా పైకి పోదనమాట. అర్థమైందా? ఉల్మా అంటారు. సో ఇక్కడ దురూద్ మనం పఠించాలి. ఓకే, సల్లల్లాహు అలైహి వసల్లం. ఫస్ట్ వచ్చేసి దువా చేసే ముందు దైవాన్ని స్తుతించాలి. సెకండ్ వచ్చేసి దైవభక్త స్వలంపై దరూద్ పఠించాలి. దువా చేసేటప్పుడు గతంలో తాము చేసిన ఉత్తమోత్తమ పుణ్యకార్యాలను సాధనంగా చేసుకుని దైవాన్ని ప్రార్థించాలి. అర్థమైందా? అంటే మీరు ఏదైతే మీరు పుణ్యం చేశారో అది గుర్తుంచుకొని మీరు దువా చేయాలన్నమాట. అర్థమైందా? సో ఇలా ఒకసారి ఒక ముగ్గురు వ్యక్తులు ఇట్లా ఒక దాంట్లో చిక్కుకుంటే వాళ్ళు ఇట్లా వాళ్ళ యొక్క చేసిన పుణ్యకరాన్ని గుర్తుంచుకొని వాళ్ళు దువా చేస్తారనమాట. ఆ దువా వల్ల అల్లా తాలా ఆ ముగ్గురిని అక్కడి నుంచి తీశారనమాట. అర్థమైందా? కాళ్ళు మోకాళ్ళ వరకు మడిచి ఖిబ్లాకు అభిముఖంగా కూర్చొని దువా చేయాలి. దువా చేసేటప్పుడు మీరు కాళ్ళు మోకాళ్ళ వరకు మడిచి ఖిబ్లాకు అభిముఖంగా కూర్చొని దువా చేయాలి. తిర్మిజీ. దేవుని పరిశుద్ధ నామాను జపిస్తూ దువా చేయాలి. అర్ రహమాన్, అర్ రహీం, అల్ మలిక్, అల్ ఖుద్దూస్, అల్ గఫార్, అల్ అఫువు. ఓకే, సో ఇలా అలా నేమ్స్ ఉన్నాయి కదా, 19 నేమ్స్ ఉన్నాయి కదా, మొత్తం 99 నేమ్స్ ఉన్నాయి కదా. ఆ 99 నేమ్స్లో మీకు ఏదైతే గుర్తున్నాయో అలాంటి దువాలను ఆ నామాలను మీరు దేవుని పరిశుద్ధ నామాలను జపిస్తూ దువా చేయాలి. ఖురాన్ వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫద్ఉహు బిహా. అల్లాహకు ఎన్నో మంచి పేర్లున్నాయి. ఆ మంచి పేర్లతోనే మీరు ఆయన్ని వేడుకోండి. యా రెహమాన్, రహీం, యా మలిక్, యా గఫూర్, అఫువు, నన్ను క్షమించు. అర్థమైందా? అలా పేర్లు మీరు వాడాలన్నమాట. దువాలో ఉపయోగించాలి. దువా చేసే పద్ధతి ఫస్ట్ వచ్చేసి చేతులు భుజాల వరకు పైకెత్తి దువా చేయాలి. తిర్మిజీ. దువా చేసేటప్పుడు అరచేతులు ముఖం వైపు ఉండాలి. అల్లికైన పదజాలంతో గీతాలాపన చేస్తూ దువా చేయకూడదు. బుఖారీ. దువా సంక్షిప్తంగాను సమగ్రంగాను ఉండాలి. ముందు తమ కోసం దువా చేసుకోవాలి. తర్వాత తల్లిదండ్రుల కోసం, సోదరి సోదరుల కోసం, యావత్తు ముస్లిం సమాజం కోసం దువా చేయాలి. ముస్లిం. దువాలో దేవా నీకిష్టమైతే ఇవ్వు అని అనకూడదు. ఎందుకంటే అల్లాహ్ ఇవ్వదలుచుకుంటేనే ఆయన్ని అడ్డుకునే వారెవరూ లేరు. చెడు పనుల కోసం బంధు విచ్చిత్తిని కోరుకుంటూ దువా చేయకూడదు. దువా స్వీకృతి విషయంలో తొందరపడకూడదు. అంటే నేనెంతో కాలం నుండి దువా చేస్తున్నాను కానీ ఇప్పటి వరకు నా దువా స్వీకరించబడలేదు అని అనకూడదు. బుఖారీ, ముస్లిం. దువా చేసే వ్యక్తి దువా ముగింపులో ఆమీన్ అని అనాలి. దువా చేసే వ్యక్తి వుజూ చేసుకొని ఉండటం ఉత్తమం. దువా చేసే చోటు కూడా పరిశుభ్రంగా ఉంటే మంచిది. దువా చేసే వాని సంపాదన ధర్మసమ్మతమైన మార్గాల ద్వారా ఆర్జించినదై ఉండాలి. అక్రమార్జితాన్ని భుజించే వ్యక్తి కాబా గృహంలోకి వెళ్ళి దువా చేసినా అతని దువా ఆమోదించబడదు. అంటే మీరు ఏదైతే సంపాదిస్తున్నారో అది హలాల్ ఉండాలన్నమాట. హలాల్ ఉంటేనే మీ యొక్క దువా కుబూల్ అనమాట. హలాల్ లేకపోతే మీ యొక్క దువా మీరు కాబా గృహం పోయి దువా చేసినా కూడా అది కుబూల్ కాదనమాట. అర్థమైందా? సో ఇది ఇక్కడ దీని యొక్క సారాంశం. ముస్లిం. దువా ఆమోదించబడే ప్రత్యేక ఘడియలు రాత్రి చివరి జాము అంటే తహజుద్ అనమాట. ఆ సమయంలో దైవ కారుణ్యం మానవుల దువాల కొరకు ఎదురుచూస్తూ ఉంటుంది. లైలతుల్ ఖద్ర్ రమజాన్ మాసంలోని ఘనమైన రేయిలో జుమా రోజు ఏదో ఒక ఘడియలో, ముఖ్యంగా అసర్ నమాజ్ తర్వాత నుంచి మగరిబ్కు ముందు వరకు, ముఖ్యంగా ఇమాం వేదిక పైకెక్కి కూర్చున్నప్పటి నుండి జుమా నమాజ్ ముగిసే వరకు. జుమా రోజు రాత్రి. గమనిక: చంద్రమానం ప్రకారం రోజు అనేది సూర్యాస్తమయం తర్వాత నుండి మొదలవుతుంది. ఆ ప్రకారం చూస్తే గురువారం రోజు సూర్యాస్తమయం కాగానే శుక్రవారం మొదలైనట్టే. ఆ శుక్రవారం కూడా తర్వాతి సూర్యాస్తమయం వరకు మాత్రమే ఉంటుంది. ఆ రోజు సూర్యాస్తమయం కాగానే మళ్ళీ శనివారం మొదలవుతుంది. అంటే మగరిబ్ అనమాట. ఓకే, జుమ్మెరాత్ మగరిబ్ నుంచి మళ్ళీ జుమా వరకు అనమాట. మొత్తం జుమ్మా రోజు అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రాత్రి చివరి జాము. ఆ సమయంలో దైవకరుణం మానవుల దువాల కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. ఫస్ట్ అనమాట. అంటే గడియలు లైలతుల్ ఖద్ర్ అనమాట. రమజాన్ మాసంలోని ఘనమైన రేయిలో జుమా రోజు ఏదో ఒక ఘడియలో, ముఖ్యంగా అసర్ నమాజ్ తర్వాత నుంచి మగరిబ్ ముందు వరకు.
ముఖ్యంగా ఎందుకంటే మగరీబ్ తర్వాత మళ్ళీ వేరే అనమాట రోజు అనమాట స్టార్ట్ అవుతుందన్నమాట మా ఇస్లాం ప్రకారం. ముఖ్యంగా ఇమాం వేదిక పైకెక్కి కూర్చున్నప్పటి నుండి అంటే జుమా రోజు అనమాట. జుమా నమాజ్ ముగిసే వరకు. ఓకే. జుమా రోజు రాత్రి అన్నమాట. సో తర్వాత వచ్చేసి అజాన్ ఇకామత్ల మధ్య సమయంలో, ఫర్జు నమాజ్ తర్వాత, అరఫా రోజున, జంజం జలం సేవించేటప్పుడు, ఉపవాస విరమణ ఇఫ్తార్ సమయంలో, ఖురాన్ పారాయణం తర్వాత తిలావత్ అనమాట. ఇమాం వలజ్జాలీన్ అన్నప్పుడు, వర్షం కురిసేటప్పుడు కూడా దువా స్వీకరించబడుతుంది. వీరి దువా స్వీకరించబడుతుంది అంటే ఎవరి దువా అనమాట? సంతాన శ్రేయస్సు కోసం తల్లిదండ్రులు చేసే దువా, బాధితుని దువా, ప్రయాణికుని దువా, న్యాయంగా పరిపాలించే రాజు యొక్క దువా, విధేయులైన సంతానం యొక్క దువా, ఉపవాసి ఇఫ్తార్ సమయంలో చేసే దువా, గైర్ హాజరుగా ఉన్న తన సోదరుని కోసం ముస్లిం వ్యక్తి చేసే దువా. దువా స్వీకరించబడే ప్రదేశాలు: కాబా గృహం లోపల, రుక్నే యమానికు, మకామే ఇబ్రాహీంకు మధ్యనున్న ముల్తజం వద్ద, జంజం బావి దగ్గర, సఫా మర్వా కొండల పైన, సయీ చేసే ప్రదేశంలో, మకామ్ ఇబ్రాహీం వద్ద, అరఫాత్ మైదానంలో, మష్అరి హరాం లేక ముజ్దల్ఫా వద్ద. సో ఇవ్వండి కొన్ని ముఖ్య దువా ఉన్నాయన్నమాట. ఈ మళ్ళీ నేను వేరే వీడియోలో చెప్తాను అనమాట, పార్ట్ 2లో. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో.